ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లను పంచిపెట్టారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రామన్న నాయకులు కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడౌన్ నగేష్ మాట్లాడుతూ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి అని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు. ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారికంగా నిర్వహిస్తాము అని చెప్పడం జరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడంతో పలు రాష్ట్రాలలో వేడుకలు జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. వనరులను ఉపయోగించుకోవాలన్నమాట. జయ హే భారత భాగ్య విధాత ఉజ్జలవంగ వింధ్య హిమాచల యమునా గంగా శుభాశిష మాగే దాయే తవ జయ గాథా జనగణ అమర్ రహే సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్ రహే అమర్ రహే సర్దార్ వల్లభాయ్ పటేల్ मेहनत काम करना हैप्पी बर्थडे टू नरेंद्र मोदी भारत माता की जय आनंद भाई फोटो ओनली फोटो तो लांग इगो लांग घुमड़ा बैठ केसीआर గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం జోహార్ జోహార్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జై తెలంగాణ జై తెలంగాణ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ జోగు రామన్న గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జోగు రామన్న గారి నాయకత్వం జోగు రామన్న గారి నాయకత్వం జై తెలంగాణ జై సీఎం సీఎం జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ సీఎం సీఎం సీఎం. విమోచన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నైజాం పరిపాలన నుండి విముక్తి పొందినటువంటి ఈ యొక్క సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని, తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అనేక సందర్భాల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసిన, ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించడంలో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక చొరవ తీసుకొని సెప్టెంబర్ 17న
తెలంగాణకు విముక్తి చెందినటువంటి ఈ యొక్క దినాన్ని తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకున్నా కూడా ఈ యొక్క పండుగని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈరోజు సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. పక్కనున్నటువంటి రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ అధికారికంగా గ్రామాన ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని కార్యక్రమాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతుంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏమైందో ఈ తెలంగాణ ప్రజలకు వారు సమాధానం చెప్పాలి. ఎన్నికల సందర్భంలో ఆ రెండు రాజకీయ పార్టీలు మాట్లాడి సెప్టెంబర్ 17న మేము అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పినటువంటి ఆ రెండు పార్టీలు, ఆ రెండు ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయినాయి. కానీ రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మోసం చేసింది. అనేక సందర్భాల్లో ఆ మాటని ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షునిగా అనేక సందర్భాల్లో చెప్పిండు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారికి. మరి ఇప్పుడైనా ఆయన మనసు మార్చుకొని సెప్టెంబర్ 17న ఈ యొక్క రకరకాల పేర్లతో పెట్టి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా సెప్టెంబర్ 17న ఒకటే పేరుతోని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు పెట్టి అధికారికంగా గ్రామాన ఈ యొక్క పండుగను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున విమోచన దినాన్ని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 3 సంవత్సరాల నుంచి జరుపుతున్నటువంటి సందర్భాన కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానీకమంతా కూడా వారికి ధన్యవాదాలు అర్పిస్తూ నేడు వారి ప్రధాని మోడీ గారి జన్మదినం ఈ శుభ సందర్భాన కూడా వారికి తెలంగాణ పక్షాన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు